సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రభుతో పయనం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. దేవుని యొక్క ఉన్నతమైన మహోన్నతమైన కృప చొప్పున మేము కూడా బాగున్నాము. మీరందరూ మా కొరకు చేస్తున్న ప్రార్థనలు బట్టి మీకు మా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఈ రోజు వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థనతో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన. దేవా, మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు. దేవా, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రభుతో పయనం అనే ఈ కార్యక్రమాన్ని మీరు నిర్విరామంగా కొనసాగిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు ప్రభా. వింటున్న ప్రతి హృదయమునకు చెప్పబడుతున్న వాక్య లేఖన భాగములు అర్థం అవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈ రోజు కూడా ప్రభా, నీ వాక్య భాగముల నుండి మాతో మాట్లాడండి. మా జీవితాలకు అవసరమైన నీ మాటలను మాకు అందించి ప్రభా, వాటి ద్వారా మేము బలం పొందుకోవడానికి అయ్యా, మా ఆత్మీయ జీవితాల్లో ఉన్నత మెట్టును అధిరోహించడానికి సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటలు ఎలా ఉండాలి, క్రైస్తవునిగా మన మాటలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే వాక్య భాగాల్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ రోజు ఈ సందర్భంగా గాలి మాటలు అనే అంశాన్ని తీసుకొని మనం కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. గాలి మాటలు అని ఎప్పుడైనా విన్నారా మీరు? ఈ మాట ఎంతమంది ఉపయోగిస్తారో తెలియదు, కానీ గాలి తిరుగుడు అనే మాట మనం వింటా ఉంటాం. ఎవరన్నా పని చేయకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఓన్లీ తిని పడుకొని మళ్ళా బయటికి వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చి మరలా తిని పడుకొని ఇలా చేస్తున్న వ్యక్తుల్ని మనం ఏమంటాం చెప్పండి? గాలి తిరుగుడు తిరుగుతున్నారు అని అంటాం. అవునా కదా? ఎయిర్ ఫెలోస్ అంటారు ఇంగ్లీష్ లో, సరదాగా అనుకోవడానికి. మరి గాలి తిరుగుడు ఓకే, మరి గాలి మాటలు ఏంటి అని ఈ రోజు మనము ధ్యానం చేద్దాం. అసలు ఈ మాట బైబిల్ గ్రంథంలో ఉందా అంటే ఒక 2-3 సార్లు ఈ ప్రస్తావన చేయడం జరిగింది. వాక్య భాగము యోబు గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గారు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల, 4వ వచనం చదువుతున్నాను. నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాటలాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. ఈ సంభాషణ యోబు గారికి అలాగే తన స్నేహితులకి మధ్య జరుగుతున్న సంభాషణ. ముందు అధ్యాయం 15వ అధ్యాయంలో గనక మనం చూస్తే తేమానీయుడైన ఎలీఫజు మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకు దారుణం అన్నానంటే, యోబు గారు భయంకరమైన బాధాకరమైన పరిస్థితుల్లో ఉంటే అతడు దెప్పి పొడుపు మాటలు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. మీ ఖాళీ సమయాల్లో యోబు గారి గ్రంథం 15వ అధ్యాయాన్ని మీరు చదవండి. ఇంకా ముందు అధ్యాయాల్లో వేరే స్నేహితులు, తన స్నేహితులు జోఫరు, వీళ్ళందరూ కూడా వారికి ఇష్టం వచ్చినట్లుగా యోబు గారిని నిందించడం, ఇష్టం వచ్చినట్లుగా యోబు గారి మీద నిందలు వేయడం, ఏ పాపం చేస్తే ఇలాంటి స్థితి ఇతనికి వచ్చింది అని మాట్లాడడం, చాలా బాధాకరమైన మాటలండి ఇవన్నీ కూడాను. అయితే విని 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 యోబు గారు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. ఇక్కడ చూస్తే ఈ విషయము ఎలీఫజ్ గురించి యోబు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ ఎలీఫజ్ మాట్లాడుతున్న మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, యోబు గారి పరిస్థితిని అర్థం చేసుకోకపోగా తన మీద ఇంకా తాటి చెట్టు మూలిగే నక్క మీద తాటికాయ పడింది అంటారు చూడండి, అలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. నీవు భయభక్తులు లేకుండా బ్రతికావు, నీకు దేవుని గురించిన ధ్యానం లేదు, ఆయన గురించిన జ్ఞానం లేదు, నేనేదో పెద్ద జ్ఞానవంతుడని నువ్వు అనుకుంటున్నావు, అందుకే దేవుడు నీకు ఇలా చేశాడు. ఈ 15వ అధ్యాయంలో మొత్తము ఈ ఎలీఫజు యోబు గారిని పొడిచిన దెప్పి పొడుపు మాటలు మనం చూస్తూ ఉంటాం. విని 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 విని
యోబు గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఎందుకు ఇలా లేనిపోయిన గాలి మాటలు నీవు మాట్లాడుతున్నావు? గాలి మాటలు అంటే ఒక ఆలోచన లేకుండా ఇలాంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఇలాంటి మాటలు అనొచ్చా అనకూడదా అనే ఆలోచన లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు చూడండి, అవి గాలి మాటలు అన్నమాట. ఒక ఆలోచన లేకుండా, అంటే నోటికి ఏది వస్తే అది, ఏది తోస్తే అది, అంటే తనకి ఏది అనిపించిందో అది, ఆ విధంగా యోబు గారి మీద మాటల అస్త్రాలు ప్రయోగిస్తున్నట్లుగా మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. విసిగిపోయిన యోబు గారు అప్పటికే తన సంతానాన్ని పోగొట్టుకున్నారు, తనకున్న ఆస్తిపాస్తులు మొత్తం పోగొట్టుకున్నారు. భార్య చూస్తేనేమో దూషించి నువ్వు మరణం, దేవుణ్ణి దూషించి నువ్వు మరణము కమ్మంటా ఉంది. తర్వాత తనకున్న ఆరోగ్యం మొత్తం కూడా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఒక ఫ్రెండ్ గా, ఒక మంచి స్నేహితులుగా ఆదరించవలసిన వీరేం చేస్తా ఉన్నారంటే గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నోటికి ఎంత వస్తే అంత, వారి ఆలోచనకి ఏదొస్తే ఆ మాటలు మాట్లాడేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులుగా ఉన్న మనము మన మాటల్ని వేరే వారికి అందించేటప్పుడు మన మాటలు గాలి మాటలుగా ఉండకూడదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన మాటలు మనం వారికి తెలియజేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, ఎవరైనా సరే బాధలలో ఉన్నప్పుడు బాధాకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు వారు మరింత కృంగిపోయే విధంగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. వారు ఆ బాధలో నుండి, ఆ బాధాకరమైన పరిస్థితుల నుంచి బయటికి వచ్చి కోలుకొని దేవుణ్ణి స్తుతించే రీతిగా మన మాటలు ఉండాలి, గాని ఈ విధంగా గాలి మాటలు మనము మాట్లాడకూడదు. అసలే బాధలో ఉన్నారు, బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వారిని మనం ఆ బాధలో నుంచి వెలికి తీసే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు క్రైస్తవులముగా. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? బాధలో నుంచి అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లోనికి మనం వారిని మన మాటల ద్వారా లాక్కెళ్ళి వెళ్ళిపోతున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు, అలాంటి మాటలు దేవుడు మన నోటికి రానియకుండునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోబు గారు విని 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 ఈ గాలి మాటలు ముగిసిపోయినాయా, ఇంకా అయిపోయినాయా నీ మాటలు, నా బాధ నీకు కలిగితే అప్పుడు తెలుస్తుంది. అసలు నీకేం బాధ కలిగిందని నువ్వు నా మీద పడి మాట్లాడుతున్నావు నువ్వు అని యోబు గారు విసిగిపోయి ఆ మాటలతో ఇక్కడ ఈ వచనాన్ని మాట్లాడుతున్నారు. నీకేమి బాధ కలుగుతు చేత నాకు ఉత్తరం ఇస్తున్నావు? పడే బాధ నేను పడుతున్నా. కుమారులను పోగొట్టుకొని, ఆస్తిపాస్తులు పోగొట్టుకొని, పశు సంపదను పోగొట్టుకొని, ఆ ఆరోగ్యాన్ని పోగొట్టుకొని బాధపడుతుంది నేను. అయినా బాధలో ఆయన దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. ఒక్కొక్కసారి తనను తను శపించుకుంటున్నాడు ఆ బాధను తట్టుకోలేక. నా బాధ నేను పడుతా ఉంటే నీకేదో బాధ వచ్చినట్టు, నువ్వేదో బాధపడిపోతున్నట్టు ఎందుకు గాలి మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన పనులు బట్టి నీకు ఇలా జరిగిందని, నువ్వు ఇలా ప్రవర్తించడం బట్టి నీకు ఇలా కలిగిందని, నీకు నీవే ఉన్నతుడిగా చేసుకోవడం వల్ల నీకు ఇలా జరిగిందని నువ్వెందుకు మాట్లాడుతున్నావు? పరిశుద్ధత కలిగి నువ్వు ఒక్కడవే ఉన్నావా? నువ్వు ఒక్కడవేనా ఈ భూమి మీద పరిశుద్ధత కలిగి నివసిస్తున్న మగాడివి నువ్వేనా అని మాట్లాడుతూ ఉన్నాడు 15వ అధ్యాయంలో ఎలీఫజ్ అనే ఆయన యోబు గారి గురించి. అలాంటి మాటలు మాట్లాడొచ్చా? చాలా జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. మన మాటలు ఒక వ్యక్తిని ఆదరించాలి. వారున్న బాధాకరమైన పరిస్థితుల్లో నుంచి మనం మాట్లాడితే వాళ్ళు ఆదరించబడాలి, వారికి ఓదార్పు కలగాలి. అంతేగాని ఒక క్రైస్తవునిగా మనం పలికే మాటలు వారిని మరింత దుస్థితిలోనికి నెట్టివేయకూడదని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ప్రవక్తలైన వారు కూడా గాలి మాటలు మాట్లాడుతున్నారు అనేది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఆ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. ఈ ప్రవక్తలు లేకపోతే దైవజనులు అనే వారి గురించి కూడా వారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనే అంశాన్ని మనం గ్రహించగలిగి ఉండడం కూడా ఈరోజు గొప్ప విషయం. ఎందుకనంటే ఎంతెంతో మంది మేము దైవజనులమని, దేవుడు మమ్మల్ని పిలిచాడని ఈరోజు వచ్చేస్తా ఉన్నారు. చాలా మంది వారు చూపించే ఆకర్షణలు మ్యూజిక్స్ ద్వారా కానివ్వండి, లైట్ ఎఫెక్ట్స్ ద్వారా కానివ్వండి, పెద్ద పెద్ద మందిరాలు కావచ్చు, లేకపోతే వారు ఏదన్నా
ఇప్పుడున్న వారి చేత చేయబడుతున్న కార్యములు బట్టి గాని చాలా మంది ఏమనుకుంటున్నారంటే మా దైవజనులలో ఎలాంటి మాట శక్తి లేదు, వాక్ శక్తి లేదు, ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి కార్యాలు జరగట్లేదు, పలానా ఆయన దగ్గరికి వెళ్తే టచ్ అని చెప్పగానే పడిపోతున్నారు, పోతుంది, రోగం పోతుంది. వీరు వెళ్ళింది లేదు, చూసింది లేదు, కానీ వారు విని ఏవేవో కల్పితాలు కల్పించి యూట్యూబ్ లో వస్తున్న వాటిని బట్టి వీరు నమ్మేసి వీళ్ళెళ్ళి చూస్తే అక్కడ పరిస్థితి అర్థమైపోయి వారు చెప్పేవి గాలి మాటలు అని అర్థం చేసుకొని మరలా సొంత దగ్గరికి వచ్చి పడిపోతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన క్రైస్తవులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ దైవజనుడు ఎలాంటి వాడు, నీవు ఎక్కడికి ప్రేరేపించబడుతున్నావు, ఎలాంటి మాటల చేత వేరే దగ్గరికి వెళ్ళడానికి ప్రేరేపించబడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. గాలి మాటలు లేదా గాలి ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు, దైవజనులు ఈ రోజుల్లో విరివిగా ఉన్నారని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాంటి వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. ప్రార్థన చేస్తూ కన్నీళ్లతో మోకాళ్ళతో నీ కోసం ఏడ్చి రోధించి ఆలోచించి తన పనులను ప్రక్కన పెట్టుకొని తన కుటుంబాన్ని ప్రక్కన పెట్టుకొని నీ కోసం నీ కుటుంబం కోసం దైవజనుడు రేయింబవళ్ళు ప్రయాసపడుతూ ఉంటే ఆయన చెప్పే మాటలేమో వ్యర్థమైనవిగా కనబడుతున్నాయి ఈ రోజు విశ్వాసులకి. ఎక్కడో ఎవరో చెప్తున్న వాటిని విని, లేకపోతే చూస్తూ కల్పించి చెప్తున్న వాటిని చూస్తూ వాటికి ఆకర్షించబడి ఆ గాలి మాటలని అనుసరించడానికి వెళ్తూ గాలి తిరిగే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? క్షమించండి మాట అన్నందుకు. లేదు, దేవుడు నిన్ను ఏ సంఘములో ఉంచాడో ఆ దైవజనుని దగ్గర నీవు ఉండు. ఆయన చెప్పినట్లు నువ్వు చెయ్యి. గాలి మాటలు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియో, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియో. ఇదే ఒక సంఘం విశ్వాస దగ్గరికి ఇంకొక సంఘ విశ్వాస వచ్చి, మీ దైవజనుడు ఏంటి అలా చెప్తా వెళ్ళిపోతాడు వాక్యం, అరవడేంటి, అతనిలో పరిశుద్ధాత్మ శక్తి లేదా ఏంటి, ఉద్రేకం ఉండదేంటి అని మాట్లాడుతున్నారు కొంతమంది. ఏమండి, దేవుడు మాట్లాడితే ఉద్రేకం వస్తుందా? ఉద్రేకంతో చెప్పేదే వాక్యమా? ఎలాంటి గాలి మాటలు మాట్లాడి ఇలాంటి తిరుగుడికి అలవాటు చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. జాగ్రత్త. ఏ బండ నుండి నీవు చెక్కబడ్డావో, ఎలాంటి పునాది మీద నువ్వు కట్టబడ్డావో, ఎలాంటి దైవ సేవకుని దగ్గర నువ్వు పెరుగుతున్నావో ఎలా మర్చిపోతే ఎలా? ఇప్పటి వరకు ఏ కార్యాలు మీకు జరగలేదా? వాటన్నిటిని మర్చిపోయారా? ఎందుకు ఇలాంటి తిరుగుడు తిరగడానికి, ఇలాంటి మాటలు వినడానికి మీ మనస్సును అప్పగిస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. స్థిరత్వం కలిగి ఉండండి. గాలి మాటలు చెప్పేవారు బోలెడంత మంది ఉన్నారు. ఒక చోట నుంచి వచ్చింది గాలి ఇంకొక చోటకి వెళ్ళిపోతుంది. వారి పరిస్థితి కూడా అంతే. ఈ రోజు ఒక సంఘం గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు, వారు ఇంకో సంఘానికి వెళ్తారు రేపొద్దున. ఎక్కడైతే వదిలేసి వెళ్ళారో ఆ సంఘం గురించి బయట చెడుగా మాట్లాడుతూ ఉంటారు. విశ్వాసులైన వారు చాలా జాగ్రత్తగా ఈ గాలి మాటలు చెప్పేవారు, గాలి ప్రవచనాలు చెప్పేవారితో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన జ్ఞానానికి ఇది అందదు కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరుకోవాలి. దేవా, నన్ను స్థిరపరచండి, ఒక మంచి సంఘంలో నన్ను స్థిరపరచండి. ఇలాంటి గాలి మాటలు చెప్పుకుంటూ, గాలి ప్రవచనాలు చెప్పుకుంటూ సంఘాన్ని కూడబెట్టుకుంటూ, జనాల్ని కూడబెట్టుకుంటున్న సంఘంలోనికి నన్ను వెళ్ళనీయొద్దు ప్రభు అని మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి తెలియచేస్తూ ఉన్నాడు, నీవు గాలి మాటలు మాట్లాడొద్దు. వేరే వారి గాలి మాటలు విని గాలి తిరగొద్దు. ఈ చర్చి నుంచి ఆ చర్చికి, ఆ చర్చి నుంచి ఇంకో చర్చికి. చాలా జాగ్రత్త ఇలాంటి వారితో. మొదటిలోనే అలాంటి గాలి మాటలు చెప్పేవారిని ఖండించాలి, అప్పుడు వారు నీ జోలికి రారు. ఒకసారి గనుక నీ చెవిని పడేసావా, నీ మనసు పరిపరి విధాలుగా తిరుగుతా ఉంటది. ఒకసారి చెప్పిందిగా వెళ్దాంలే, ఒకసారి చూసొస్తే ఏం పోయింది. వారు చెప్పడం కూడా అంతే చెప్తారు. వెళ్ళు, ఆదివారం నీ చర్చికి వెళ్ళు, ఒకసారి రా. బుధవారం నీ చర్చిలో ప్రేయర్ ఉంది కదా, ఒకసారి రా. వాళ్ళు మాత్రం రారు. వాళ్ళు అసలు మనం పిలవను కూడా, పిలిచే ఆలోచన మనకి రాదు, అవసరం లేదు మనకి. కానీ ఇలాంటి
పిలుపులకి, గాలి పిలుపులకి, గాలి మాటలకి, ఇలా గాలి తిరుగుతాం ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దని ఈరోజు వాక్యపూర్వకంగా మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాను, మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఇక్కడ యోబు గారు ఎలా గద్దిస్తా ఉన్నాడో, మన దగ్గరికి మనం బాధపడుతున్నప్పుడు ఇలాంటి మాటలు చెప్పేవారి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం బాధను మరింత ఎక్కువ చేసుకోవాల్సిన అవసరము లేదు. ఏంటి ఇలా గాలి మాటలు మాట్లాడుతున్నా, నీకొచ్చిందా బాధ, నాకొచ్చిందా, నాది బాధ, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం, మిమ్మల్ని మీరు ప్రోత్సాహపరచుకోవడం, ఆ తర్వాత మీకు మీరు ప్రార్థనలో నలగడం అనేది నేర్చుకోవడానికి ఎంతో అవసరమైనది ప్రియులారా. మీ జీవితంలో బాధాకరమైన పరిస్థితులు వస్తాయి, మరింత బాధపరిచే పరిస్థితులు జీవితంలో వస్తాయి. జీవితం ఇది, కొన్నిటిని దేవుడు అనుమతిస్తాడు మన జీవితంలో. నీవి ఎంతవరకు స్థిరపడుతున్నావు, నీ విశ్వాసంలో ఎంత స్థిరత్వం కలిగి ఉన్నావు, నీ దైవజనుని సంఘంలో, నీ సంఘంలో ఎంత కనపరుస్తున్నావు నీ విశ్వాసాన్ని అనేది దేవుడు క్యాలిక్యులేట్ చేస్తాడు. కానీ ఒక్కసారి నీవు తిరుగుడికి అలవాటు పడ్డావా, ఆ మాటలకి నువ్వు అలవాటు పడ్డావా, నీ జీవితం వ్యర్థమైన దారిలో వెళ్ళిపోతుందనే విషయాన్ని నీవు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనది. రండి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇప్పటి వరకు నేను గాలి మాటలు విన్నానయ్యా. వేరే వారిని ఒక విశ్వాసిగా ఉండి, ఒక క్రైస్తవురాలిగా, క్రైస్తవునిగా ఉండి ఇష్టం వచ్చినట్లుగా బాధపరిచే వారిని ఓదార్చవలసిన నేను వారిని మరింత బాధ పెట్టేలా మాట్లాడాను ప్రభువా. వారు నీ శత్రువులై ఉండొచ్చునుగాక, నన్ను క్షమించండి ప్రభు అని ఈరోజు ఒక చిన్న మాట దేవునితో మాట్లాడి అడిగి, దేవుణ్ణి క్షమించమని అడిగి, ఇప్పటి నుంచి అట్టి మాటలు, గాలి తిరుగుడు నాలో నుంచి తీసివేయి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. దేవా మా తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వందనాలు. నిజమే ప్రభువా, ఎన్నోసార్లు నా మాటల ద్వారా ఎంతో మందిని గాయపరిచి ఉంటానయ్యా. నన్ను క్షమించండి ప్రభువా. ఉన్నది లేనిది వారి పరిస్థితిని అర్థం చేసుకోలేక, వారు విశ్వాస పోరాటంలో పోరాడుతున్నారనే గమనిక లేక ప్రభువా, ఎన్నోసార్లు ప్రభువా వారి యొక్క విశ్వాసాన్ని నిర్వీర్యం చేస్తున్నానేమో, దయతో క్షమించండి ప్రభువా. ఈ రోజు నుంచి ఒక బాధలో ఉన్న వారిని, బాధాకరమైన పరిస్థితిలో వారి బాధ నుంచి ఉద్ధరించగలిగిన మాటలు మా నోట ఉంచమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా, గాలి తిరుగుతూ ప్రభు ఒక సంఘం నుంచి ఒక సంఘానికి వెళ్తూ ప్రభు అబద్ధ ప్రవచనాలు చెప్పేవారిని నమ్ముతూ, అబద్ధ జనులుగా చలామణి అవుతున్న వారి దగ్గరికి వెళ్తూ ప్రభు, ఎంతమంది అయితే అటువంటి స్థితిలో ఉంటున్నారో అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఒక స్థిరమైన మనస్సును దయచేయండి ప్రభు. ఒక నిజమైన, యథార్థమైన దైవ సేవకుని చెంతకు వారు చేరునట్లుగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అట్టి మనస్సును వారికి దయచేసి ప్రభు, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు నిండుగా కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.